గాజువాకలో శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో ప్రమాదంలో గాయపడ్డవారిని ఎమ్మెల్యే గజబాబు పరామర్శించారు. జిల్లా కలెక్టర్ కలిసి ఆయన షీలానగర్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాగా గాజువాకలోని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో విషవాయువులు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వీరిలో 5గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై షిప్పింగ్ యాజమాన్యం పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఫ్యాక్టరీ యాక్ట్ పరిధిలోనే ఉంది. ఫ్యాక్టరీకి లైసెన్స్ కూడా ఉంది. అంతేకాదు ప్రమాదక కెమికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కంపెనీ ఓనర్ సాంబశివరావు చౌదరిగా గుర్తించారు. ఈ ఇన్సిడెంట్ అనేది మన ములగాల్లో జరిగింది సార్. నేను ఉండేది టూలో గంగవరంలో ఉంటాను. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ సార్. దగ్గరికి ఫోన్ చేస్తే చూడమ్మా ఏంటైందని చెప్తే నువ్వు చూసాను సార్. అది ఇన్సిడెంట్ అనేది నాకు తెలియదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి మీరు ఇందాక కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్లోనే. కెమికల్ అవును కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. ఇస్తలేదు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మీ ఆపరేషన్ ఏంటంటే హజడేసే కదా కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలు అక్కడ సరౌండింగ్లో నించున్నారు. నించోగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫీడ్స్ అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నించున్నారు అంతే. నించోగా ఏదైనా పగిలిందా ఏదైనా? అసలు పౌడర్ మీరు అక్కడ లేరు అన్నారు కదా. అంటే మనోడు చెప్పింది ఆ యూనిట్ అక్కడ అసలు లీడ్ చేయొచ్చు. అది మనకి లీడింగ్ పర్మిషన్ ఉందో చేయొచ్చు అని. ఏదైతే కెమికల్ ఉందో బస్తాలు సార్, బస్తాలు అది వ్యాగన్ కానీ సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సార్ ఒక నిమిషం. దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్ మీకు ఎప్పుడు తెలియదు అంటే అది మీకు తెలియదు అంటే తమ్ముడు కెమికల్ టన్నులు వస్తే పట్టుకుంటుంది తమ్ముడు. 10 కేలు బ్యాగులు తేవడం పట్టుకోడు. ఇప్పుడు ఎంతమంది అలా పడిపోవడానికి ఊరికే పడిపోతుంది. ఒకడు పడిపోయాడు అనుకో ఓకే డన్, 2 పడిపోయారు అనుకో డన్, 3 పడిపోయారు అనుకో డన్. నాకు 8 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. అంటే అసలు యాక్చువల్గా ఆ లోడ్ దించిన విశాఖ గాజువాకలో శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్ శశిరేఖ. విశాఖ గాజువాక పారిశ్రామిక ప్రాంతము శ్రావణి షిప్పింగ్ కంపెనీలో అర్ధరాత్రి విషవాయువులు పీల్చి 5గురికి అస్వస్థతకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది రాత్రిపూట సంఘటన జరగడంతో ఒక్కసారిగా కార్మికులందరూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత భయాందోళనకు లోనైన పరిస్థితి కూడా కనిపించింది. అయితే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దేవుడు బాబు అనే కార్మికుడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో మిగతా అంతేకాకుండా అక్కడే పనిచేస్తున్నటువంటి రాము, కుమారి, లత, లక్ష్మి వీళ్ళ మొత్తం 5గురు కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే అక్కడ ఉన్న మిగతా కార్మికులు, దూరంగా ఉన్న కార్మికులందరూ వెంటనే వాళ్ళని గాజువాకలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వాళ్ళని తరలించడం జరిగింది. అయితే సమాచారం తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గణబాబు మొత్తం సంఘటన స్థలానికి కూడా చేరుకున్నారు. అంతేకాకుండా మెరుగైన వైద్యం కోసం శీలానగర్ లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే గత రాత్రి శంకర్బాద్ ఎవరైతే విశాఖ కమిషనర్ ఉన్నారో శంకబ్రత కాకుండా డిఎంహెచ్ఓ గాని కలెక్టర్ ఇలాగ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా హాస్పిటల్కి చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, అసలు అవి మనుషులతో రవాణా అవన్నీ కూడా చేసే ఏవైతే ఈ కెమికల్స్ ఉన్నాయో ఆ మనుషుల ద్వారా చేసేవా లేదా మిషనరీ ద్వారా చేసేవా అన్నది కూడా మొత్తం ప్రస్తుతం అయితే అక్కడ మొత్తం పరిశీలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏంటి ఆ పౌడర్, లీక్ అయిన పౌడర్ ఎంతవరకు అది ప్రమాదకరమైంది, అంతేకాకుండా అక్కడ ఎటువంటివి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారు అన్న దానిపైన కూడా ఇటు తనిఖీ అధికారులు కూడా చెక్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే శ్రావణి షిప్పింగ్ లో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో, ప్రమాదం జరిగిన తర్వాత కేవలం సూపర్వైజర్, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది మాత్రం హాస్పిటల్కి ఎంతవరకు చేరుకున్నారు. కానీ యాజమాన్యం అయితే ఎంతవరకు స్పందించే పరిస్థితి కూడా కనిపించలేదు. యాజమాన్యం నుంచి ఎవరు కూడా శ్రావణి షిప్పింగ్స్ ఓనర్
సాంబశివరావు కానీ ఎవరు కూడా ఉన్నత స్థాయిలో కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా ఇటు హాస్పిటల్ దగ్గరికి కానీ సంఘటన స్థలానికి దగ్గరికి కానీ రాకపోవడం Okay. చర్చనీయంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మొన్న వారం రోజుల కిందట కూడా ఇదే శ్రావణి షిప్పింగ్ కంపెనీలో ప్రమాదం జరిగి ఒక కార్మికులు మృతి చెందారు. ఆ ఘటన మరొక ముందే ఈ విధంగా రాత్రి జరగడం వరుస సంఘటనలతో కూడా కార్మికులు ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బాలకృష్ణ.